గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో రండి డైరెక్టర్ గారు, రండి రండి. మాల్ వచ్చానాయి. లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి. మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్, పాత అదిరిపోతుంది చూడండి. రాత్రి దాని మీద కూర్చున్నాను నేను. వెతుకు ముట్టుకుంటే ఒట్టు. మరి అయితే ఒకసారి చూసేద్దాం. షార్ట్స్ డిబేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం. నేను కంపోజ్ చేసింది గుర్తుందా? గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే. బాలు బాలు, ఏమిటి ఏమిటయ్యా గంతులు? ఏమిటిది ఏమిటిది ఏమిటి నువ్వు చేస్తున్నది? మంచి పాట, మంచి సాహిత్యం కదా. అలాగని కళాఖండాలు తీస్తామటయ్యా ఇంత మంచి పాటని కూనీ చేస్తూ? లేదండి, వీడి సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు. వీడి ఇష్టం వచ్చినాడు చేసేస్తున్నాడు. అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు. మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్లు ఉందన్న మంచి స్టెప్స్ అవి లేకుండా ఏమిట్రై నాకు. నేను కంపోజ్ చేసింది వేరు, వీడు చేస్తున్నది వేరు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే మీ పరువు, నా పరువు, మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు. అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా, ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు. ఈ ఒక్క పాటైనా వద్దు, కంగారు పడద్దు. అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను. ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా? చేసి చూపించనా? హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా. పాత్రలు ఔచిత్యాలు మనకెందుకయ్యా? ఇది బాక్స్ ఆఫీస్ సినిమా. టాప్ స్టార్స్, డ్యూయెట్లు, ఊటీలు, కొడైకెనాళ్ళు, స్టెప్పులు స్టెప్పులయ్యా. స్టెప్పులు కావాలయ్యా. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హీరో హీరోయిన్లు, స్టెప్పులు స్టెప్పులు. హీరో లేకుండా హీరోయిన్ రెండు ఆవర్తాలు సోలోగా. ఆవులు ఆంబోతులు టాప్ ఆవుతాలండి. ఆవు గేదెలంట. బాలు, ముందు టింగ్ 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 ఉంది కదా. హీరో వెనక హీరోయిన్, హీరోయిన్ వెనక హీరో. అమ్మాయిని ఇలా చెట్టు చాటి తీసుకొస్తాడు, మీది మీదకి వస్తాడు. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్. టిల్ టాప్ కెమెరా. కింద జరుగుతుంది, పైన చూపిస్తాం. కింద ఏముంది, పైన చూడండి. చెట్టు చూపిస్తాం. బ్రహ్మాండం. నోట్ చేసుకో, నోట్ చేసుకో. తర్వాత తర్వాత అమ్మా ఇలా డాన్స్ చేస్తే హిట్. అప్పుడు ఏమైందండి చూడండి, స్క్రీన్ మీద పూల వర్షం, కనక వర్షం. మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డాన్స్ పాటలు ఎలా తీయాలో. పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దున్నారా? నడి రోడ్డు మీద అలా పూనకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట, మంచి సాహిత్యం కదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా? మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్. ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్య నీకేంటి? చూపించండి. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు, బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ అంటూ. అసలు ఇంత పెద్ద బిరుదులు, పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు, కామక్రీటలు చేయటానికి సిగ్గేదరా? నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే, ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు. నువ్వేసు పెద్ద మాస్టర్, గురు, తాగబోతు తాగు.
ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ? చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు, ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదిన? కింద నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. మమ్మీ మమ్మీ గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ అది చూపించు. ఏం బాబు బాగున్నా. బాగున్నావా? ఈ చదువు. ఏమిటి శైలు ఒక్క చిన్నపిల్ల నిమిషం చిన్న పాప అని అనుకో చదువు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చి ఉండాల్సిందా ఆంటీ? ఏం జనం, ఎంత అప్లాజు, ఏం శైలు? అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. థ్యాంక్ యూ. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు? ప్రధానికి నన్ను అడుగుతావేమిటి? మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా ఉమ్, మమ్మీ? ఉమ్. కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాస్కెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి. హ! అన్ని వాడికొక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? వద్దు. అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి బాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. రెండు తప్పులు. He has done 2 mistakes. Number 1, మహాకవి
గ్రేట్ పోయట్, జీనియస్. రఘు, మై ఫ్రెండ్, మై ఫాదర్, మై గాడ్. అలాంటి మహాకవికి ప్రూఫ్ రైటర్ ఉద్యోగం వచ్చేది. దట్ ఈస్ నంబర్ 1 మిస్టేక్. నంబర్ 2 ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? ప్రొపరేటర్, దట్ ఈస్ ద ప్రొపరేటర్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాలు, ఆపరేటర్. ఐ వాంట్ ద ప్రొపరేటర్. రఘు ఫ్రెండ్. 2 తప్పులమ్మా. ఎస్ డన్. బాలు బాలు, ఏమిటి నా మాట విను. ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? పద, నువ్వు బయట పద, నువ్వు బయట పదవయ్యా. నా మాట విను, బయట పదవయ్యా. నువ్వు బయట పద. 2 మిస్టేక్స్, 2 తప్పులు. యు డన్. ఏమిటది? 1, మహాకవి నా ఫ్రెండ్ రఘు. ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు రారా. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. చేస్తారులేరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. చేస్తాడు. ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా. ఏమిట్రా, ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ బాలు? బాగా నొప్పిగా ఉందా? రారా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళారా? ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వై సార్? ఈజ్ హీ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్న్ హిమ్. బాలకృష్ణ అమ్మా? అవునండి. ఐసి. మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా ఓ రివ్యూ రాసి రాబస్ చేశాడు బాలు. ఐసి. తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు? అది కదండి, సార్, నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుపోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209. ఏంటా కేకల అర్పులు? చిన్నపిల్లలు భయపడేట్టు. జతలా నీ బొందా? పెద్దవాళ్ళే ఉంటారా బొందా? ఈ బొందా అసలు నీకు తీయటం వచ్చా అని? 4 ఏళ్ల నుంచి ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాను. ఏమిటా ఏదో ప్రశ్న? వెళ్ళి నించో, తీస్తాను. ఇక్కడ ఈ చోట ఓకే కదా? ఓకే ఓకే. రెడీ స్టడీ. తీసావా? ఫస్ట్ క్లాస్.
భాస్కరి బాబు ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొంద. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు, ఉండు, ఉండు. భంగిమా ఉమ్. స్టడీ. భంగిమా ఉమ్. స్టడీ. భంగిమా ఉమ్. స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోమరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎగురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3 ఎగురు. ఎగిరానురా. మరి కనిపించలేదేంటి? 4 సంవత్సరాలు స్టూడియో అన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంట్రా అది? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.